ప్రశ్నకు దక్కిన ప్రతిఫలం, ప్రశ్నించే గొంతుకకు న్యాయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు ఖరారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం. బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించిన మల్లన్న కేసీఆర్ ను గద్దెదించడంలో కీరోల్. కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్. గతంలో త్రుటిలో చేజారిన విజయం. మరోవైపు 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. ఇక ఊపందుకొనున్న కాంగ్రెస్ ప్రచారం. మొత్తం మీద ఎన్నో కేసులు, ఎన్నో దాడులు. ప్రతిఫలం అని చెప్పేసి 100% అది తీన్మార్ మల్లన్నకు సీటు కేటాయించింది. ఇక్కడ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. దశాబ్ద కాలానికి పైగా ప్రజల గొంతుకగా నిలిచి నియంత కేసీఆర్ ను గద్దెదించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నను నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేశారు. నిజానికి 9.5 ఏళ్ల కేసీఆర్ సర్కారుపై రాజీలేని పోరాటం చేయడంలో తీన్మార్ మల్లన్న ముందు వరుసలో నిలిచాడు. కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాలన్నీ ఒక ఎత్తు అయితే తీన్మార్ మల్లన్న మరో ఎత్తు అని చెప్పాలి. క్యూన్యూస్ వేదికగా పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. కేసీఆర్ అండ్ కోకు తీన్మార్ మల్లన్న ఒక కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలకు అవినీతి జరిగినా, ప్రజల్ని ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేసిన పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఒక ఆదర్శమనే చెప్పాలి. తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ క్రమంలోనే మొదటిసారి 72 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో జీవితం గడిపారు. ఇక రెండోసారి 50 రోజులకు పైగా చెర్లపల్లి జైల్లో నిర్బంధం ఎదుర్కొన్నారు. అయినా ఏమాత్రం వెనుదిరగకుండా కేసీఆర్ అవినీతి పాలన, ప్రజా సమస్యలపై పోరాడిన ఉద్యమ వీరుడు తీన్మార్ మల్లన్న. ఓవైపు ప్రభుత్వంపై పోరాడుతూనే మరోవైపు ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. వైద్య సేవలు అందలేక, కార్పొరేట్ వైద్యం చేరించుకోలేక ఇబ్బంది పడిన ఎంతో మంది పేద కుటుంబాలకు వైద్య సాయం అందించి అండగా నిలిచారు. ఈ క్యూన్యూస్ వేదికగా వ్యవస్థను నడిపిన మల్లన్న 9.5 ఏళ్ల కేసీఆర్ అరాచక పాలనలో ప్రజల పక్షాన పోరాడేవారు కరువయ్యారు. నాడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ ఒక సమస్యలపై స్పందించని పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న ఓవైపు కేసీఆర్ అరాచక పాలన, మరోవైపు ప్రజల వ్యవస్థను చూసి చలించిపోయిన తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ వేదికగా ప్రశ్నించే వ్యవస్థను తయారు చేశారని చెప్పాలి. కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ తీన్మార్ మల్లన్న గడప తొక్కితే చాలు ఆసరా చేకూరుతుందనే బలమైన నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అవినీతి అధికారులు, పోలీస్ వ్యవస్థలోని లోపాలు, అక్రమ కేసులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అరాచకాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, సాగునీటి ప్రాజెక్టుల్లోని అవినీతి, ఇలా ఒక్కటేమిటి తెలంగాణలోని ప్రతి అంశంలోని తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలిచి కోట్లాడారు. అయితే తెలంగాణలోని కార్పొరేట్ మీడియా అంతా కేసీఆర్ పాదాలకు దాసోహమైన సమయంలో క్యూన్యూస్ వేదికగా తీన్మార్ మల్లన్న పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెప్పాలి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై క్యూన్యూస్ కార్యాలయంపై ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిన దాడులు లెక్కలేదు. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు స్వయంగా నిజాలను నిర్భయంగా ప్రశ్నించి పాలకులను ఇబ్బందుల్లోకి నెడుతుంటే అది సహించలేక తమ అనుచరులతో ప్రత్యక్షంగా దాడులు చేయించిన ఘనతలు లేకపోలేదు. క్యూన్యూస్ వేదికగా నిత్యం ఉదయం సమయంలో తీన్మార్ మల్లన్న ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుడిలా, తమలో ఒకరిలా సాధక బాధకాలను పంచుకోవడంలో స్నేహితుడిగా నిలుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తీన్మార్ మల్లన్న వార్తలు వినకపోతే టిఫిన్ చేయనంతగా, టీ తాగలేనంతగా ఫీల్ అయ్యే ఫ్యూచర్ ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఫీల్ అయ్యేవారు ఉండరంటే. స్వతంత్ర అభ్యర్థిగా ముచ్చెమటలు, 3 ఎంపీ స్థానాలు ఖరారు. ఇక్కడ మొత్తం కూడా కేసీఆర్ ను గద్దెదించడంలో తీన్మార్ మల్లన్న కీరోల్. కేసీఆర్ ను గద్దెదించడంలో తీన్మార్ మల్లన్నది కీలక పాత్ర అని చెప్పాలి. కేసీఆర్ రాజకీయ ఎత్తులకు ప్రతిపక్షాలు సైతం చేష్టలు చూస్తుంటే తీన్మార్ మల్లన్న మాత్రం ఇండిపెండెంట్ గానే ఒంటరి పోరాటం చేశారు. అయితే మొత్తం మీద ఇక్కడ నిజంగా కూడా అంటే ఇప్పుడు మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి తీన్మార్ మల్లన్న కానీ క్యూన్యూస్ కానీ చేసినటువంటి పోరాటం ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల గుండెల్లో ఉందని చెప్పేసి మనకు తెలుసు ఆ విషయం. ఇది ఇట్లా ఉంటే